అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. సో కాస్టింగ్ కాల్ వచ్చేసి ఫీమేల్స్ కావాలంట 18 నుండి 23 సంవత్సరాల్లోపు వాళ్ళు ముగ్గురు, అలాగే చైల్డ్ ఆర్టిస్టులు కావాలంట అమ్మాయిలు 4 నుండి 7 సంవత్సరాల్లోపు వాళ్ళు ముగ్గురు, అలాగే మేల్స్ ఏజ్ వచ్చేసి 23 నుండి 25 సంవత్సరాల్లోపు వాళ్ళిద్దరు, అలాగే బాయ్స్ ఏజ్ వచ్చేసి 5 నుండి 8 సంవత్సరాల్లోపు వాళ్ళిద్దరు. ఇది అసలు మూవీనా వెబ్ సిరీసా ఏంటి ఇక్కడేవి ఇవ్వలేదండి. సో అప్రోచ్ అవ్వండి, బట్ జాగ్రత్త. మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇది ఆంధ్ర వాళ్ళకి అని అంటున్నారు. సో ఆంధ్రాలో ఏ లొకాలిటీ? ఆంధ్ర అనేది ఏమైనా చిన్న కుగ్రామం? ఆంధ్రాలో దగ్గర దగ్గర 13 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ అనేది దాన్ని 23 చేసింది అనుకుంటా. సో జాగ్రత్తగా ఉండండి. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగత లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, సార్ ఇప్పుడు మీరు మన యూట్యూబ్ ఛానల్ కొలాబరేషన్ గురించి అడిగారు. సో దానికి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్తే బాగుంటుంది అని అడగటం జరిగింది. సో దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సింపుల్ థింగ్ ఏంటంటేనండి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లు ఒక 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ 10 లక్షల్లో అంటే ఒక ప్రాపర్గా మనం కూడా ఒక ఇన్ఫినిటమ్ రేంజ్లో, ఒక చాయ్ బిస్కెట్ రేంజ్లో, ఒక తమాడా రేంజ్లో, ఒక సుమన్ టీవీ రేంజ్లో మనం కూడా ఒక యాప్ పెట్టుకోవాలి, సక్సెస్ అవ్వాలి అంటే మినిమం ఒక 10 లక్షలు అనేది ఖర్చు పెట్టుకోవాలి. ఈ 10 లక్షల్లో కనీసం 2 లక్షలు ఎడిట్ స్టూడియోకి పెట్టుకున్నట్లయితే, ఓ 3 లక్షలు కెమెరాస్కి పెట్టుకున్నట్లయితే ఇంకొక సంవత్సరం వరకు మనకి దాని మీద రెవెన్యూ ఏమీ రాదు. కాబట్టి మనం ప్రతి నెల వరుసరాని ఒక 50,000 ఖర్చు పెట్టుకుంటూ 10 నెలలు అంటే ఇంకొక 5 లక్షలు, ఆల్టుగెదర్ 10 lakhs అనేది పెట్టుబడి. సో ఇది ఒకే వ్యక్తి పెట్టుకోవాలి అంటే అది ఎవరికైనా కూడా ఫినాన్షియల్గా కొంచెం బర్డెన్ అవుతుంది. ఎందుకంటే మనందరం కూడా సో కాల్డ్ ఇదిలో ఉన్నాం కాబట్టి. సో దాని బదులు నేనేమంటాను అంటే, ఇప్పుడు మీలో ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు మీలో ఒక్కళ్ళే పెట్టుకోవడం అనేది కష్టం. దాన్ని బట్టి మీ అందరినీ నేను కొలాబరేట్ చేస్తాను. మీలో మీరు ఎంతవరకు ఫినాన్షియల్గా ఇది అవ్వగలరు అనేది ఒక నన్ను అప్రోచ్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ మీలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంది కాబట్టి నన్ను అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయ్యి మీరు ఎంత పెట్టుబడి పెట్టగలరు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 లక్ష పెట్టగలరు, మీరు ఒక 2 లక్షలు పెట్టగలరు, మీరు ఒక 5 లక్షలు పెట్టగలరు, మీరు ఒక 10 లక్షలు పెట్టగలరు. 10 లక్షలు పెట్టే ఒకళ్ళు దొరికారనుకోండి, ఫుల్ పేజ్గా ఛానల్ మీదే, ఇంకొకరితో అసలు కొలాబరేషన్ లేదు. 5 లక్షలు పెట్టే వాళ్ళు ఇద్దరు దొరికారనుకో, కేవలం ఛానల్ వాళ్ళిద్దరిదే, ఇంకొకరితో కొలాబరేషన్ లేదు. 2 లక్షలు పెట్టే వాళ్ళు 5 దొరికారనుకోండి, ఈ 5 కలిపి ఒక ఛానల్ పెట్టేసి దాంట్లో మీకు అగ్రిమెంట్లు రాపిస్తాం. ఇందులో వచ్చిన డబ్బులు ఇంత రెవెన్యూ 20% రెవెన్యూ వీళ్ళది అనే టైప్లో రాపిస్తాం. లేదు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు, లేదు 50,000 పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు. సో ఏమంటారు, మనుషులు పెరిగే కొద్దీ మజ్జిగ పల్చన అన్న టైప్లో మీకు మీరు పెట్టుబడి తక్కువ అయ్యే కొద్దీ మీకు రెవెన్యూ అనేది ఇదిగా ఉంటుంది. సార్ అదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 lakhs పెట్టుకోగలను, అందులో 2 lakhs పెట్టేవాడు కూడా ఉంటాడు, 1 lakh పెట్టేవాడు కూడా ఉంటాడు, 50,000 పెట్టేవాళ్ళు 4 ఉంటారు. వాళ్ళే నేను ఏకకాటి కట్టేస్తారంటే లేదు. నేనేమంటా అంటే 5 లక్షలు పెట్టేవాడికి వాడికి 50% రెవెన్యూలో పార్ట్నర్షిప్ ఉంటుంది. 2 lakhs పెట్టే వాళ్ళకి అందులో 20% రెవెన్యూలో పార్ట్నర్షిప్ ఉంటుంది. 50,000 పెట్టే వాళ్ళకి వాళ్ళతో మనం నెక్స్ట్ లెవెల్లో ఇది చేసుకొని మీకు రెవెన్యూలో షేరా, లేదంటే మీరు చేద్దాం అనుకుంటున్న యాక్టింగా, డైరెక్షనా, స్క్రిప్ట్ రైటింగ్గా, దానికి సంబంధించిన మీకు టైటిల్ కార్డ్సా, లేదంటే తెర మీద అనిపించే అవసరాలా ఏంటనేది మనం అది నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేద్దాం. సో ఇలాగా నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 members, 20 members, 50 members, లెట్ అస్ అజ్యూమ్ ఈ 10 lakhs. ఇప్పుడు నేనేమంటాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఒక 100 members పెట్టారు అనుకోండి, మనకు బడ్జెట్ ఎంత పడుతుంది? మహా అయితే మనిషికి 10,000 ఏమో పడవచ్చు. సో అలాగ మనకి ఖర్చు అనేది తగ్గుతుంది కదా, మనం పెట్టుబడి పెట్టేది అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనిషికి 10,000 పెట్టుకున్నా కానీ వర్కౌట్ అవుతుంది. అలాగ మీరు ఏదైనా మీరు పెట్టుకుంటాను అంటే దానికి నేను సపోర్ట్ చేయడానికి నేను మీకు ప్రిపేర్డ్గా ఉన్నాను, మీ అందరినీ సంఘటితం చేయడానికి. సో మీకు కావాలి అంటే నేను ఇనీషియల్గా ఇప్పుడు నా దగ్గర ఎవరైతే వర్క్ నేర్చుకుంటున్నారో, యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, వర్క్ నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ నేను వాళ్ళందరి చేత మీతో వర్క్ చేయించే మీకోసం వర్క్ చేయించే ఒక ప్రయత్నం కూడా నేను చేస్తాను.
సో వాళ్ళతోటి అలాగే నేను కూడా ఇనీషియల్గా కనీసం ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ సిరీస్లో నేను మీకు దగ్గరుండి ఐ విల్ టీచ్ యూ హౌ టు డైరెక్ట్ ఎ షార్ట్ ఫిల్మ్, ఐ విల్ టీచ్ యూ హౌ టు రైట్ ఫర్ ఎ షార్ట్ ఫిల్మ్, ఐ విల్ టీచ్ యూ హౌ టు యాక్ట్ ఇన్ ఏ షార్ట్ ఫిల్మ్. నేను దగ్గరుండి మీకు నేర్పిస్తాను, ఎందుకంటే నన్ను నమ్మి మీరు నా కోసం వస్తున్నారు కాబట్టి. సో అలాంటి ఒక ప్రయత్నం అనేది తప్పకుండా చేస్తాను. కాబట్టి మీరు అలాంటి ఒక ప్రయత్నం చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా నన్ను అప్రోచ్ అయ్యే ఒక ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు అవకాశాలు చెప్పే ఒక ప్రయత్నం అనేది చేద్దాం. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేయడం జరుగుతుంది. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ వచ్చేసి చెప్పాను కదండి మీకు ఏజ్ గ్రూప్స్ అన్ని. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8106056052. ఐ రిపీట్ 8106056052. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.